హాయ్ అండి. ఈరోజు నేను లైనింగ్ బ్లౌజులు కుట్టాను, కస్టమర్వే. సో నేను కుట్టిన బ్లౌజ్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక బ్లౌజు కస్టమర్ది నేను కుట్టాను. ఇలా జుంకలు ఇచ్చాను, పైపింగ్ వేసి కుట్టాను. సో చూడండి, ఇండివిజువల్ పైపింగ్ ఇలా నీట్గా కుట్టాను. ఇంకోటి ఇదొకటి చూడండి. నేను లోపల కూడా ఫినిషింగ్ ఇస్తాను. నా బ్లౌజ్ మొత్తం ఫినిషింగే ఉంటుంది. నేను అసలు ఏం కనపడకుండా ఇలా నీట్గా లోపల ఫోల్డ్ చేసి కుట్టేస్తాను. ఇది కూడా నీట్గానే కుడతాను, ఏమంటారు షేప్ పట్టి. సో ఇది నేను ప్రస్తుతం లైనింగ్ జాకెట్లో కుట్టాను. ఈ 2 జాకెట్లు మీతో షేర్ చేద్దామని. ఇందులో ఏంటంటే చాలా అంటే నేను 10 సంవత్సరాల నుంచి కుడుతున్నాను బ్లౌజులు. వీడియో ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను, స్క్రీన్ మీదకి రావడము. ఇది 2 బ్లౌజులు అనమాట. ఈ 2 బ్లౌజులు కుట్టాను. ఈ 2 బ్లౌజులు ఫస్ట్ కస్టమర్లు అంటే ఎలా కుడతాను ఏటా అని నేను చుట్టుపక్కలవి కుడుతూ ఉంటాను. ఎవరు చెప్పినట్టున్నారు ఇప్పుడు బాగా కుడతారు, కొంచెం డబ్బులు తీసుకుంటారు, ఎక్కువ తీసుకుంటారు, బాగా కుడతారు అని చెప్పారు. సో వచ్చారు, కుట్టించుకున్నారు, నచ్చింది. సో ఈవిడ ఫస్ట్ టైమే, ఈవిడ ఫస్ట్ టైమే. సో వీళ్ళిద్దరూ మరి నా దగ్గరికి వచ్చి కుట్టించుకున్నారు. బాగా అనిపించింది. అంటే మన కష్టాన్ని ఎవరైనా కొంచెం గుర్తిస్తే చాలా మంది ఏటట్టు కుట్టారు కదా, కుట్టారులేండి ఆవిడ అంతేనండి అని అంటారు తప్ప, ఇక్కడ బాగా కుడతారు అక్కడికి వెళ్ళండి, బాగా కుడితే బాగా కుట్టారని చెప్పాలి. లేదంటే కొందరు అంతేనండి, ఎంత కుట్టినా అంటారు, అది టైలర్స్కి తెలుసు బాధ ఏంటో. సో ఓకే, ఇది నేను 2 కుట్టింది. ఈ యాక్చువల్లీ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే నేను ఎలా కుడతాను ఏంటిది మీకు చెప్తామని. నా వీడియోలో మ్యాక్సిమం మీకు టిప్సే చెప్తాను. నేను సఫర్ అయిన ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. అంటే నేను కుట్టేటప్పుడు ఏమేమి సఫర్ అయ్యాను, నా ప్రాబ్లమ్స్ ఏంటిది, ఎక్కడ ఏం వచ్చేది, కస్టమర్తో డీలింగ్ చేసేటప్పుడు ఏం వచ్చేది, ఇవి కుట్టేటప్పుడు, బ్లౌజులు కుట్టేటప్పుడు, డ్రెస్సులు కుట్టేటప్పుడు, హ్యాండ్స్ దగ్గర, ఉగ్గు, నడుము దగ్గర, చెస్ట్ దగ్గర, ఒక్కొక్కరు బాడీ ఎలా ఉంటుంది, నేను ప్రతిదీ మీకు షేర్ చేస్తాను. వీడియో మ్యాక్సిమమ్ లాంగ్ వీడియోలోనే చెప్పగలుగుతాను, షార్ట్ వీడియోలో చెప్పడం అంటే చాలా కష్టము. సో వీలైతే నా వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ పెట్టండి, నేను అది వీలైతే క్లియర్ చేస్తాను. లేదంటే దానికి ఎక్కువ మంది ఎవరైతే కామెంట్స్ ఉంటాయో ఆ వీడియోని తీయడానికి ట్రై చేస్తాను. సో అంతే, నా వీడియోని లైక్ చేయండి.